కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. సెప్టెంబర్ 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించబోతున్నట్టు వెల్లడించారు. సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం సెప్టెంబర్లో 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించబోతున్నట్టు, ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాల సేకరణ చేపట్టబోతున్నట్టు తెలిపారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్తో రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డులు ఇవ్వబోతున్నట్టు వివరించారు. కాగా రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులను వేర్వేరుగా అందించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డులకు అర్హులను గుర్తించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేషన్ కార్డులకు, హెల్త్ కార్డుల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉస్మానియా హాస్పిటల్ను గోషామహల్కు తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. గోషామహల్లో నిర్మించాలని తలపెట్టిన కొత్త ఉస్మానియా ఆసుపత్రిపై రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం ఇందుకు సంబంధించి భూ బదలాయింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి ఆర్కిటెక్ట్స్తో డిజైన్లను రూపొందించాలని, వచ్చే 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డిజైన్లు సిద్ధం చేయాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. గోషామహల్ సిటీ పోలీస్ అకాడమీకి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని ఆయన తెలిపారు. కాగా ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ పోలీస్ మైదానంలో భవనం నిర్మించబోతున్నట్టు ఈ నెల మొదటి వారంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే సభలో సీఎం ప్రకటన చేశారు.